నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని స్పష్టం. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆధ్వర్యంన ప్రదర్శన. పల్ల రాజేశ్వర్ రెడ్డికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని వినతి. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కోడికత్తి శ్రీను తల్లి సావిత్రి. బెయిల్ ఎప్పుడు వస్తుందని ఆవేదన. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించిన సిఎల్పి నేత భట్టి విక్రమార్క. రాజశేఖర్ రెడ్డి సమాధికి పూలమాల వేసి నివాళులర్పించిన భట్టి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మరికొన్ని నెలల్లో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం తమదేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోసం చెప్పారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచెర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి విజయంతో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఉత్తమ్ పేర్కొన్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిర్వహించిన గడప గడపకు కాంగ్రెస్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను గద్దెదింపి కాంగ్రెస్ జెండాను ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ చెందిన 35 కుటుంబాలు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి. దానికి తోడవులే మీరేంటో దాంట్లో నిజాయితీగా సీరియస్ చేయాలని చెప్పి మీరు చేస్తారని తెలుసు నాకు. ఈసారి నా సర్వే మేరకు మేలచెరు ఊరిలో, మేలచెరు మండలంలో వాతావరణం మారింది. గతంలో లాగా లేదు. కొంత బై ఎలక్షన్లో అవతల అభ్యర్థిపై సింపతి, 4 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉందని సరే మేము చాలాసార్లు గెలుచుకొని 200 యూనిట్ వరకు అందరికీ ఫ్రీ. అంటే మన చిన్న చిన్నలందరికీ కరెంటు ఫ్రీ, 10 కిలోల బియ్యం, మొత్తం మహిళలకి బస్సులో ప్రయాణం ఉచితం. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నెలకి 2,000 రూపాయలు అన్నీ మొదలైపోయినాయి. వచ్చే నెల నుంచి నిరుద్యోగ వృత్తిలో మొదలుపెడతారు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆర్టీసీ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. సొంత పార్టీకి చెందిన దళిత కార్యకర్తలపైన కేసులు పెట్టిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని వేడుకున్నారు. అంబేద్కర్ సాక్షిగా అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు తెలంగాణకు నువ్వు చేస్తున్న నిర్వాహకం ఇది. ఇవాళ నీ మీద నిన్న పాపం వాళ్ళు తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చిండు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు నీ పైన చర్య తీసుకోవాలని చెప్పి నువ్వు బాధ్యత దరఖాస్తు సంతకాలు పెట్టి 286 మంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చర్య తీసుకోవాలని ఇచ్చిన నీ మీద ఇచ్చిన దరఖాస్తుని సీఎం ఆఫీసు పలుకుబడి వాడి 286 మంది జీవితాలను మందుకోసి కబ్జా పెట్టిన దురహంకారి నువ్వు. అప్పీల్ చేసిన కేసీఆర్ గారి వాళ్ళు నిన్న ప్రెస్ లో అప్పీల్ చేసిన వాళ్ళు అప్పీల్ చేసి ఇలా స్వయంగా నమస్తే తెలంగాణలో ఇచ్చిండ్రు. ధర్మగంటలో నీ కథ నమస్తే తెలంగాణలో ప్రచురించారు. స్వయంగా 2022లో వెనకాల నడిపిన చట్టంగా బయటపడి స్వయంగా నీ కొడుకు పేరు మీద, పల్ల అందరాలు పేరు మీద నువ్వు రిజిస్ట్రేషన్ చేయించినావా లేదా ఈ భూములను? ఈ జనగాం చౌరస్తా నిలబడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పాలన నిలబడి నేను అడుగుతున్నాను.
286 మంది భూములను ప్లాట్లను ఒకవేళ 50 లక్షలు కోటి రూపాయలు వేసే ఆ గరీబ్ వాళ్ళు ఎప్పుడో 30 లక్షలు కొనుక్కున్న ప్లాట్లను నువ్వు కబ్జా పెట్టినవా లేదా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని. తహసీల్దార్ గారు ఈ భూమి ప్లాట్లు కొనుగోలు సంబంధించిన వాళ్ళది అని చెప్పి ఇచ్చిన కాయిదాలు ఇక్కడ ఉన్నాయి. వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కాయిదాలు ఇక్కడ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇది ఇచ్చిన కాయిదాలు ఇక్కడ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ చేసి సత్యంగా రిజిస్ట్రేషన్ చేసిన కాయిదాలు ఉన్నాయి. వాళ్ళందరూ తెచ్చింది పాపం. కోడికత్తి శ్రీనుకు బెయిల్ ఎప్పుడు వస్తుందని, అసలు బయటికి వస్తాడా రాడా అంటూ తల్లి సావిత్రి కన్నీరు మున్నీరుగా విలపించింది. 4 సంవత్సరాల నుండి శ్రీను జైలులోనే ఉన్నాడని, ఇంకెంతకాలం గోడల మధ్య ఉంచుతారని ప్రశ్నించారు. భారత ప్రధాన న్యాయమూర్తి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ముఖ్యమంత్రికి వినతులు చెల్లించినా ఏ ఒక్కరూ కనకరించకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలు బయటకు వస్తున్న నేపథ్యంలోనైనా తమ బిడ్డను విడుదల చేయాలని తల్లి సావిత్రి వేడుకున్నారు. ఉంటానండి. ఆయన కూడా కలిద్దానని ఎంతో బయట నుంచి అంటున్నానండి. అందం పోతాడు అంటున్నానండి. ఆయన అసలు ఆయన కూర్చోని జబ్బు లేనండి. అసలు వాడిగా వస్తాడు కొడుకు, ఇదిగో వస్తాడు కొడుకు అన్నారు. చూస్తున్నాను, చూసినమ్మా అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడినావు లేదండి. అసలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాజశేఖర రెడ్డి సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న వైఎస్ విగ్రహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నమస్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రారంభం నుంచి చివరి వరకు పాల్గొన్న తమ వ్యక్తిగత సిబ్బంది, నాయకులు అందరూ దివంగత వైఎస్ ఆశీస్సులు తీసుకోవాలని భావించి ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో తాను శాసనసభ్యుడిగా, అసెంబ్లీలో చీఫ్ విప్గా పనిచేసినట్లు తెలిపారు. సాధిస్తాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. సాధిస్తాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. సాధిస్తాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. సాధిద్దాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్. సాధిస్తాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. సాధిస్తాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. సాధిస్తాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. జోహార్ డాక్టర్ వైఎస్ఆర్. రాచకొండ పోలీసులు 2 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జూలూరు క్రాస్ రోడ్ దగ్గర నిందితులను పట్టుకున్నారు. నిందితులు దేవరాజ్, సచిన్లు విశాఖపట్నం అరకు నుంచి గంజాయిని కారులో హైదరాబాద్కు తరలిస్తున్నారు. జూలూరు క్రాస్ రోడ్ దగ్గర రాగానే కారును వెనక్కి పంపించారు. మరో వాహనం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో పోలీసులు దాడులు నిర్వహించారు. 2 నిందితులు ఇంతకుముందు గంజాయి కేసులో ఉన్నవారే అని పోలీసులు తెలిపారు. 2 నుంచి 70 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. వస్తున్నా
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు పంపిన అంశంపై వైసీపీ మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాజధాని పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజల సొమ్మును చంద్రబాబు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలకు వెళ్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తులు కూడా పెట్టుకుంటున్నట్లు ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చంద్రబాబు అవినీతికి గ్యారంటీ అని మంత్రి అమర్నాథ్ సెటర్లు వేశారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదాను చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. కేంద్రం కాలు మొక్కడానికి చంద్రబాబు ఢిల్లీ యాత్రలు చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ వద్ద రూపాయి నాణ్యం కార్యక్రమంలో చంద్రబాబు తీరుపై మంత్రి అమర్నాథ్ విమర్శల వర్షం కురిపించారు. ప్రముఖమైనటువంటి హామీలు సరే రేపటి నుంచి భవిష్యత్తు గ్యారంటీ బాబు గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలన్నటువంటిది వాళ్ళు పార్టీ పెట్టుకుంది. ఇందులో ఒకటి రెండు ప్రధానమైనటువంటి పాయింట్లు 3 చదువుతా, అన్నీ ఎందుకు మళ్ళీ మీకు టైం కూడా ఉండదు. దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి, అందుకే రైతుల రుణాల మాఫీ ఫైలుపై నా మొదటి సంతకం చేస్తాను, 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తాను. ఇచ్చాడండి ఎక్కడన్నా? రైతుల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తాను. 86,000 కోట్ల రూపాయలు ఆ రోజు, రూపాయి 2 రూపాయలు కాదు, 86,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఇచ్చినట్టు తాను సంతకం పెట్టినటువంటి మేనిఫెస్టో ఇది. సరే, ఫస్ట్ ఇది లేదు. రెండోది, ప్రతి కుటుంబం బాగుండాలంటే నా అక్క చెల్లెళ్ళు ఆర్థికంగా బలపడాలి, అందుకోసం డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాను, మహిళలు రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాను, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇది కూడా ఉంది, 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. డ్వాక్రా రుణాలు మాఫీకి సంబంధించి దాదాపు ఆ రోజు 16,000 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి. ₹1 అన్న చేశాడు, 10,000 రూపాయలు వేశాడు. పసుపు కుంకుమ అని చెప్పి ఏప్రిల్ 9, 2019 ఎన్నికలకి 2 రోజుల ముందు పసుపు కుంకుమ కింద డబ్బులు వేస్తున్నానని చెప్పి ఆ డబ్బుల్ని ఓట్ల ద్వారా మలుచుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మోసం చేయబోతే ఏ రకంగా బుద్ధి చెప్పారో అన్నటువంటి చూసాం. ఇక 3వ పాయింట్, జాబు కావాలంటే బాబు రావాలి. కాంక్షిస్తున్నటువంటి తమ్ముళ్ళు చెల్లెమ్మలు కళలను సాకారం చేయడం కోసం ఇంటికి ఒక ఉద్యోగం ఉపాధి కల్పిస్తాను. ఉపాధి 2,000 కోట్ల రూపాయలు అన్అకౌంటెడ్ మనీ వివిధ రూపాల్లో మేము చేసినటువంటి సర్చెస్లో మా నోటీస్కి వచ్చిందని చెప్పి ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ ఇది. కేంద్ర ప్రభుత్వ సంస్థ CBDT ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇది. ఇందులో క్లియర్గా search operation was also carried out on close associates including ex-personal secretary of a prominent person and incriminating evidence seized. ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించినటువంటి పర్సనల్ సెక్రటరీ నుంచి లభ్యమైనటువంటి ఆధారాలు అన్నిటికీ సంబంధించినటువంటి అనేక ఆధారాలు మాకు లభ్యమయ్యాయని చెప్పి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్. దీనికి సబ్సిక్వెంట్గా అనేక నోటీసెస్ కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నోటీసెస్ కానీ, లేదా వారు చేసినటువంటి ఎంక్వైరీలో అనేక మంది వ్యక్తులు ఎవరెవరో ఏ రూపంలో ఏ రకంగా డబ్బులు వారి దగ్గర నుంచి తీసుకున్నారనేటువంటి అనేక అంశాలు అన్నీ కూడా బయటపడినాయి. ఏ రూపంలో ఏ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి
ఏకంగా ఆ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరి మాసంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు వారు మాట్లాడిన తర్వాత మీరు నా పర్సనల్ సెక్రటరీతో మాట్లాడి మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వారి పర్సనల్ సెక్రటరీ ఏ రకంగా ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయాలని కానీ ఏ రకంగా ఫండ్స్ ఇవ్వాలని చెప్పి కానీ మాట్లాడినటువంటి అనేక అంశాలు, కొన్ని డొల్ల కంపెనీలు పెట్టి వాటికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్యక్రమం, కొన్ని ఫారెన్ కరెన్సీలో దుబాయ్లో దిరామ్స్ ద్వారా తీసుకున్నటువంటి డబ్బు కానీ మీద కానీ కేసులు పెట్టేటువంటి దమ్ము ధైర్యం ఉందా? ఇది మేము డెఫమేషన్ కేసు కానీ లేదా మాకు సంబంధం లేదని కానీ మాకు సంబంధం లేనటువంటి అంశాలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి అనడానికి లేదు మీ దగ్గర. ఎందుకంటే నేరుగా ఇచ్చినటువంటి నోటీసులు కనబడతా ఉన్నాయి. ఇదేం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవో లేకపోతే ఏదో కక్ష సాధింపుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి మీకు అవకాశం లేదు. 2016 నుంచి మీరు చేసినటువంటి ఈ అవినీతి కార్యక్రమాలన్నీ, మీరు సంపాదించినటువంటి ఈ డబ్బంతా, ఇవన్నీ ఎవరి డబ్బు ఇదంతా? ఆ రోజు రాజధాని పేరిట మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్టుల్లోని లేదా అప్పుడు మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వ పనులకు సంబంధించినటువంటి కాంట్రాక్టుల్లోని కిక్ బ్యాక్స్ తీసుకొని మీరు ఎన్నికల కోసమో లేకపోతే మీ సొంత ఆస్తుల్ని కూడబెట్టుకోవడానికి కోసమో చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. 2 ఎకరాలతో ప్రారంభమైనటువంటి మీ ఆస్తులు ఈరోజు లక్షల కోట్ల రూపాయలకి ఎలాగా మీరు ఎదిగారు అనేటువంటిది ప్రజలకందరికీ చెప్పండి. అందరూ కూడా అలాగే సంపాదిస్తారు కదా. ప్రతి సంవత్సరం మనందరికీ తెలుసు 2009 రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అనేక సందర్భాల్లో సెప్టెంబర్ 2వ తారీఖు నాకు బాగా గుర్తు, సెప్టెంబర్ 2వ తారీఖున ప్రతి సంవత్సరం దాదాపు ఒక 5-6 ఏళ్ళు అనుకుంటా, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా ఆస్తులు ఇవి అని చెప్పి ప్రకటించేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ఆయన 90లోనో లేకపోతే 85లోనో 86లోనో 88లోనో కొనుక్కున్న ఆస్తులు అప్పుడు ఉన్నటువంటి రేట్లు ప్రకటించేవాడు చాలా తెలివిగా. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన వాహనంలో హాస్పిటల్కు తరలించి మంత్రి గుడివాడ అమర్నాథ్ మానవత్వం చాటుకున్నారు. అనకాపల్లి జిల్లా సాలావు పానివాలం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి వెంటనే అక్కడికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన వారిని తన సొంత కారులో అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు పంపించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్కు ఫోన్ చేసి గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి గిరిడా అప్పలస్వామి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దింటి మనోజ్ కుమార్, బీజేపీ బొబ్బిలి నియోజకవర్గ కో ఇన్ఛార్జ్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి సమితి సభ్యులు అభినందనీయులు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం కాలువ గట్టున గల పార్కులో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి సమితి మన ఊరు మన బాధ్యత సంయుక్త ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి సమితి అధ్యక్షులు గరిమెల్ల అన్నపూర్ణయ్య శర్మ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగాను, కాకినాడ రూరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఇలాంటి పనులు మాకు చేయమని చెప్పి పరమాత్మ మోస నిర్దేశించుకుంటాడు. మాకు అంత 90వ సంవత్సరం నడుస్తుంది ఏ పని ఎప్పుడు ఏ క్షణాలు అడిగినప్పటికీ కూడా చేసేద్దాం, ఇది ఎందుకు నాయనాలు ఇంతవరకు నెల నుంచి మాకు అంత అండగా ఉన్నారు. అలాగే
మా సోదరు అన్నగారు మద్దూరి శ్రీరామ చంద్రమూర్తి గారు తనకు శరీరం సహకరించకపోయినప్పటికీ కూడా ఇంట్లో కూర్చొని ఇంత కార్యక్రమానికి కావాల్సిన ధనరాశిని వసూలు చేసినటువంటి మహానుభావుడు. అట్లాగే ఆవిడ ఎంతో శ్రమపడి కష్టపడి డబ్బు వసూలు చేయడమే కాదు, మరొక విషయం ఏంటంటే మాకు ఇక్కడ ఈ మిత్రులు ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ విషయం అంగీకరిస్తారని చెప్పి తీసుకొచ్చినటువంటి వారు వారి యొక్క తమ్ముడు రాధాకృష్ణ, వీళ్ళిద్దరు సహకారం చేశారు. నా పేరు సుబ్బారావు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి సమితి, మహారాజ్ స్ఫూర్తి సమితి ఏర్పాటు చేసిన ఈ ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్దలందరితో పాటు నేను కూడా హాజరై దీన్ని ఆవిష్కరించాం. ఇంద్రపాలెం పార్కులో దీన్ని చాలా వైభవంగా, చాలా స్ఫూర్తివంతమైన విగ్రహంగా దీన్ని ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక యుగ పురుషుడిలాగా ఇవాళకి కీర్తిస్తున్నామంటే ఒక హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఈ భూమి మీద సంచరించిన, నడియాడిన నాయకుడిగా ఛత్రపతి శివాజీ తరతరాలు కొలుచుకునే స్థాయిలో ఉండిపోయారు. అలాంటి శివాజీని భావితరాలకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక జ్ఞాపికలాగా అందించాల్సిన బాధ్యత, ఒక స్ఫూర్తిలాగా అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీరు చేసినందుకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇదే కాదు, కాకినాడ మీరు ఎక్కడైనా సరే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తికి సంబంధించిన కార్యక్రమాలు ఏవి చేసినా, ఇంకా మీరు ఎక్కడో విగ్రహావిష్కరణ చేస్తూ ఉంటున్నారు, వాటి కోసం కూడా మేమందరం ఎప్పుడు మీ వెన్నంటి ఉంటామని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నాను. శివాజీ స్ఫూర్తి అంటేనే, శివాజీ అంటేనే ఒక పోరాట పటిమ, ఒక శౌర్యానికి, వీరత్వానికి ప్రతీక. అలాంటి నాయకుడు ఈ భారతదేశం గడ్డ మీద పుట్టడం, తరతరాలకి గుర్తుండిపోయేంత అజిరామరంగా ఉండడం అనేది మన అదృష్టంగా చెబుతూ, నాతో పాటు ఈరోజు చాలామంది పెద్దలందరూ పాల్గొన్నారు. మా మార్కెట్ కమిటీ చైర్మన్ గేసాల శ్రీని గారు, రాధా మనోహర్ గారు, అదేవిధంగా మన ఊరు మన బాధ్యత అధ్యక్షులుగా ఉన్న రాంబాబు గారు. ఈ కమిటీకి అలా ఎంత చెప్పినా కూడా తక్కువే కృతజ్ఞతలు. పెద్దలు అన్నపూర్ణయ్య శర్మ గారు, అదేవిధంగా సుబ్బారావు గారు, తర్వాత రమాదేవి గారు, రామచంద్రమూర్తి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని స్పష్టం. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన. పల్ల రాజేశ్వర్ రెడ్డికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని వినతి. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కోడికత్తి శ్రీను తల్లి సావిత్రి. బెయిల్ ఎప్పుడు వస్తుందని ఆవేదన. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించిన సిఎల్పి నేత భట్టి విక్రమార్క. రాజశేఖర్ రెడ్డి సమాధికి పూలమాల వేసి నివాళులర్పించిన భట్టి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.